అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ ఏంటంటే కొన్ని డిఫరెంట్ టైటిల్స్ పెట్టుకోవచ్చు దీనికి. సొమ్మొక్కుకొల్లది సోకొక్కోలది అని అంటూ, లేకుంటే లూటిమార్, ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు దీనికి. లేకుంటే నా ఇష్టం నేను చేసుకుంటా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఇట్లా దీనికి ఏదైనా టైటిల్ పెట్టుకోవచ్చు. ట్యాక్స్ పేయర్స్ మనీని లూట్ మాఫ్ చేయడం, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ప్రజలారా, ఇది ఒకసారి చూడండి, ఇది ఒక్కసారి టాపిక్ చూడండి. ముఖేష్ అంబానీ, ఈయన రిచెస్ట్ మ్యానే కదా, మనకు తెలిసిందే కదా, ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఈయన అని మనందరికి తెలిసిందే అది. అయితే ఇక్కడ ఏమైందంటే స్టోరీ ప్రజలారా, ఈయన ముంబై రీజన్ డెవలప్మెంట్కి ఒక 5,000 కోట్లు, 5,800 కోట్లు, 5,818 కోట్లు ఇవ్వాలి. ఇది ఎవరు చేసిండ్రు అంటే, ఇది ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒక తంటాడు, అనిల్ గల్గలాని అని. అయితే ఈయన అది ఆర్టీఐ చేసిండు. ఆర్టీఐ చేస్తే ఏం తెలియదంటే, ఈయన ముంబై MMRDA అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, వీళ్ళకి ఒక 5,800 కోట్లు ఓవరాల్గా వాళ్ళ కంపెనీ తరఫున 5,800 కోట్లు. ఇది ఎప్పటి నుంచి పే చేయాలంటే సెప్టెంబర్ 2017 నుంచి పే చేయాల్సిన వ్యక్తి ఈయన MMRDAకి 4,381 కోట్లు ఒకటి పే చేసేది ఉంది. అయితే ఈడిదాకా అంతా స్టోరీ కరెక్టే, ఈ ఏరియాస్ అన్నీ కలుపుకొని 5,800 కాడికి వచ్చింది. ఈడిదాకా కూడా కరెక్టే, ఈయన పైసలు లేవు కాబట్టి కట్టలేదు అనుకొని మనం అనుకోవచ్చు. మరి మనం ఈయన చూస్తే ఈయన పెళ్ళిళ్ళు చేసుకుంటాడా, వీళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే మొన్న పెళ్ళికి ఎక్కడో చూసిన, నేను న్యూస్ పేపర్లో చూసిన, 5,000 కోట్ల దాకా ఖర్చు వచ్చిందని. మరి 5,000 కోట్లు ఈయన ఖర్చు పెట్టాల్సినవి ఎక్కడ? డ్యూలు పే చేయాలి కదా. మరి డ్యూ పే చేయకుండా కొడుకు పెళ్లి చేసుకో, ఎవరొద్దన్నారు నేను, నీ ఇష్టం వచ్చినట్టు 5,000 కాదు, మేము 5 లక్షల కోట్లు పెట్టుకొని ఖర్చు పెట్టుకో, ఎవరొద్దన్నారు నేను, చేసుకో. కానీ ట్యాక్స్ పేయర్స్ ఈ డబ్బులు ట్యాక్స్ పే చేసిన తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, ఎవరన్నా బిలియనర్స్ కానీ ఎవరన్నా ఏమన్నా కానీ, ట్యాక్సులు కట్టకుండా పేదోడు డబ్బులు గుంజేసుకొని తింటే నేను అంటే మాత్రం చాలా పొరపాటు, చాలా తప్పది. దాన్ని ససేమిరా మనం ఎవ్వరం కూడా అంగీకరించొద్దు. ఎందుకంటే ఇందులో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే పే చేస్తారండి. ఈ రిచ్ క్లాస్ వాళ్ళకు పెద్దగా అవసరం పడదు. వాళ్ళు ఉన్న సగం మంది కడతారు, సగం మంది కట్టరు, 2-3% మందే కడతారని ఆడేయడానికి మన న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న చిరుద్యోగి, 20,000 30,000 వచ్చే ఉద్యోగం ఉంటాడు చూసిందా, ఆయన మాత్రం ట్యాక్స్ కడతాడు. ఎన్నో కష్టాలు పడతారు. గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇన్సెంటివ్స్ దొరకవు. ఇప్పుడు రైతుల కంటే రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి, మిగతా పేదవాళ్ళకు రకరకాలుగా దొరుకుతూ ఉంటాయి. ఈయన ఏదో చిరుద్యోగం చేస్తున్నందుకు ₹1 కూడా దొరకదు ఈయనకు. అంటే ఈ ట్యాక్స్ అన్నీ వసూలు చేసేది అంత చిన్న చిరుద్యోగాల దగ్గర. అట్లాంటిది మీరు అంబానీ గారు ఇగో 5,000 కోట్లు ఈయన ఎగ్గొట్టేసేసి 5,000 కోట్లు పెట్టి ఈయన కొడుకు పెళ్లి చేసుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకు ఏదో న్యూస్ పేపర్లో కూడా చూసిన, 1 నుంచి 2 కోట్ల మధ్య గడియాలు కూడా ఉన్నట్టు, ఇట్లా 100 మంది ఉన్నారంట. ఓకే, 100 మందికి ₹1,00,00,000 లేటెస్ట్ యావరేజ్గా, అంటే 100 కోట్లు పెట్టి గడియారాలే ఉన్నట్టున్నాడు ఈయన. అర్థమైంది. ఇక మిగతా అన్ని అక్కడిక్కడ చూసినాం కదా. ఆయన పెళ్లి పత్రిక ఒక 6 లక్షలు 7 లక్షలు 6.5 లక్షలు అన్నట్టు ఏమో చదివింది నేను. ఇంత పెద్ద డబ్బులు పెట్టి కడతారు, కానీ ట్యాక్సులు మాత్రం కట్టరు. ఇవి మనం ఎంతవరకు సమంజసం? ఇది ఇక ఇంకోటి చూపిస్తుంది అండి ఇక్కడ ప్రజలారా. ఈయన పెళ్ళికి ఈ డాన్సర్లు, వీడు సగం బట్టలు లేనోడు వచ్చిండు, ఈయనకు కూడా 83 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇక వీళ్ళందరికీ రకరకాలుగా 60 కోట్ల వాళ్ళకు 190 కోట్లు అంట, 109 కోట్లు అంట, 50 లక్షలు అంట, మ్యూజిక్లు కొట్టినందుకు ఇక వశపడిన డబ్బులు ఈయన ట్యాక్స్లే కొట్టేసి వీళ్ళందరూ కడతావు పైసలు. ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకా మీకు ఇది చూపిస్తా. అసలు ఇంకో పరిచయం ముచ్చట ఏంటంటే, యాక్చువల్లీ మనం ఎవరన్నా ఎక్కడైనా పెళ్లి చేసుకోండి, ఒక లీగల్ పద్ధతి ప్రకారం చేసుకోండి, గవర్నమెంట్ని అబ్యూస్ చేయకండి, ట్యాక్స్ పేయర్స్ మనీని అబ్యూస్ చేయకండి అండి. నిజంగా అది చాలా పెద్ద పాపము. మనందరికి కూడా తెలవాలి, ఇది కరెక్ట్ కాదు అని మనందరికి కూడా అర్థం కావాలి. ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది ఎవరు అని కనుక చూస్తే, ఒక పేదవాడు నష్టపోతాడు, పెద్దవాళ్ళు నష్టపోరు. పెద్దవాళ్ళ ఈ లెక్కలు వాళ్ళే వేరేలాగా ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి. ఇది చూడండి ప్రజలారా, ఈయనకు ఎవరికి జామ్నగర్ ఎయిర్పోర్ట్, ఈ జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుంది కదా అంటే కరెక్ట్గా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఓకే, గుజరాత్ దగ్గర పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది ఇది. ఈయనకు 10 రోజుల మందం ఈయనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా చేసిండు ఈయనకు ఓ 10 రోజుల కోసం. ఏంది ఇది? అంబానీ పెళ్లి కోసం. దీనికి ఆ 10 రోజులలో కొన్ని వందల ఫ్లైట్లు ఇటు అడి తిరిగినాయి.
మరి వీటిని అయినాయి అంటే మిగతా అన్ని ఏరియాస్కి అయిందా అంటే మిగతా అన్ని ఏరియాస్కి మాత్రం కాలేదు, కేవలం ఇక్కడ మాత్రమే అయింది. ఈ ప్రైవేట్ జెట్ల కోసం దానికి బాత్రూమ్ గీతులు అన్నీ కట్టి రకరకాలుగా అయిపోయినాయి అనుకోరాదు, వీళ్ళంతా చేసుకున్నారు. ఇంత చేసుకున్నారు కదా, ఇంకా మిగతా అన్ని ఎయిర్పోర్ట్లు అన్నీ రకరకాలుగా మిగతా జనాలకు పోతాయి. కానీ మనం కనుక చూసుకుంటే వీళ్ళందరికీ అంటే ఇప్పుడు జస్ట్ ఈ అంబానీ వాళ్ళకి మాత్రమే వెళ్ళినాయి కదా, మిగతా చూడండి ఇక్కడ ఒక 6 ఎయిర్పోర్ట్లు వాళ్ళు ప్రైవేటైజ్డ్ ఎయిర్పోర్ట్లు అన్నీ అదానికి వెళ్ళిపోయినాయి. ఓకే, తర్వాత ఇంకోటి ఇప్పుడు చూస్తే అలోడ్ 2 కంపెనీస్, ఒక 2 కంపెనీలను 90% స్టేక్ తీసేసుకున్నాయి ఇండియన్ ఎయిర్లైన్స్ మార్కెట్లో. తర్వాత 14.5 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసేసిండు వాళ్ళందరి. ఇవన్నీ ఎవరి అంటే రిచ్ క్లాస్ పీపుల్. మరి ద కాస్ట్ ఆఫ్ హూ అంటే ఎవరి కష్టం మీద అంటే ఇప్పుడు చూడండి ప్రజలారా, రైతులకు ఓకే, రైతులకు ఏం చేసిండ్రు వీళ్ళు అంటే రైతులకు ₹1 ఇవ్వలేదు ఎంఎస్పి అంటే మినిమం సేల్ ప్రైస్ ఉంటుంది కదా, దీన్ని చేయకుండా ఇంకా బుల్లెట్లతో కాల్చి ఇంట్లో ఈ రైతు పోరాటంలో 700 మంది చచ్చిపోయారు. అవునా? ఇక మిడిల్ క్లాస్లకేమో ఇంకా మన ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకు 30% ఉంటుంది, కార్పొరేట్లకేమో 22% ఉంటుంది. ఇది తగ్గించుకోసుకొని మరి వీళ్ళందరూ ఏమైనా ఉద్యోగాలు పెంచినా అంటే ఇది పెంచింది ఏమీ ఉండదు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ట్యాక్సులు కడతలేరు, వాళ్ళ సోకులన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. సొమ్మొక్కొల్లది సోక్కుకోలేదు అంటారు చూసినరా, మన ట్యాక్స్ పేయర్ మనీతోటి ఆయనే ఆ 5,800 కోట్లు కట్టాలి. మరి కట్టిండా? కట్టలేదు. మరి ఆయన కొడుకు పెళ్లి కోసం 10 రోజుల మందము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసిండ్రు, దానికి రకరకాలుగా హంగులు రుద్దిండ్రు, ఇంక్లూడింగ్ టాయిలెట్ల కాంచెలు రుద్దిండ్రు అనుకోరా, అదా టాయిలెట్ల కాంచెలు మంచిగా అన్నీ చేసుకుంటూ వచ్చారు జస్ట్ 10 రోజుల కోసమే. మిగతా అన్ని ఎయిర్పోర్ట్లను మాత్రం అట్లా చేయలేదు, అమ్మేసారు. ఒక 6 ఎయిర్పోర్ట్లను అమ్మేసారు. ఓకే, అది అదానికి అమ్మిండ్రు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దేశం అనేది ఎడిదిక్కుపోతుందండి. ప్రజలారా ఒక్కసారి ఆలోచించాలి మనమంతా. ఆయన పెళ్లి ఇప్పుడు 6 నెలల నుంచి నడుస్తుంది, 6 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో సంబరాలు నడుస్తున్నాయి. 6,000 కోట్లు అయినట్టే ఇప్పుడు దానికి దాదాపుగా, అంటే నెలకు 1,000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టుకున్న ఆయనే. మరి ఈ నెలకు 1,000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టుకున్న ఆయనే మరి 6,000 కోట్లు కట్టొచ్చు కదా, దానికి ట్యాక్స్ కట్టడు, ఎగ్గొడతారు. ఆయన మీద కేసులు ఉండవు, దాని మీద నోటీసులు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అది ఇయ్యాలైందా? 6-7 ఏళ్ళ నుంచి ఉన్న స్టోరీ చూసిన కదా మీరు అంతా ప్రజలారా. 20 ఇది ఎప్పుడు ఇక చూడండి నేను ఉన్నది, అది చూపిస్తా. ఎక్కడ ఉన్నది ఇది 20 చూడండి 2017 నుంచి 2017 సెప్టెంబర్ నుంచి ఇది నడుస్తున్న స్టోరీ. ఇది చూసిన కదా, ఇది ఇక్కడ నుంచి ఇది ఎప్పుడు 2024. అంటే ఈ 6-7 ఏళ్ళల్లో ఈయన ₹1 కూడా కట్టలేదు. కొడుకు పెళ్లి మాత్రం 6,000 కోట్లు పెట్టి చేసుకుంటాడు, 5,000 కోట్లు పెట్టి చేసుకుంటాడు. చేసుకోండి ఎవరు తప్పలేదు, ట్యాక్స్ పేయర్స్ మనీ మాత్రం కట్టాల్సిందే. ఓకే, సో మనం న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు కొంత ఆలోచించుకోవాలి, ఎవరు ఏంది, ఎట్లా చేస్తుండ్రు, దీని కథ ఏంది అన్నట్టు. ఓకే, సో మనం క్రిటికల్గా ఏనాడైతే మనం అనలైజ్ చేయమో ఆనాటి వరకు మనము కొంత ప్రోగ్రెసివ్ థాట్స్ ముందటికి పోవు. మరి దీనివల్ల కొంత ఇబ్బంది పడుతుండొచ్చు, మనకు కొంత ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది, కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, కొంత ఎక్కువ తెలుసుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఉంటుంది. కానీ ఒకటేంటంటే న్యూస్లో వచ్చింది ప్రతిదాన్ని నమ్మకూడదు, ఇంక్లూడింగ్ నేను చెప్పినా నమ్మకూడదనే చెప్తాను నేను ఎవ్రీథింగ్. కాకపోతే కొంత ఎవిడెన్స్ బేస్ తోటి నేను వర్కౌట్ చేస్తూ ఉన్నాను, మీరందరూ కూడా చూడొచ్చు దాన్ని ఎక్కడి నుంచి నేను డేటా కలెక్ట్ చేసిన అనేది. బట్ బేసికలీ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఆల్ ఇస్, మనం కొంత క్రిటికల్ అనలైజ్ చేయకుంటే వీళ్ళందరూ ఇక ఈ ట్యాక్సులు కట్టిన వాళ్ళందరినీ మనం ఒక దొంగలు ఎక్కడైనా చూడాలి. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, నేనైతే అట్లనే చూస్తాను. వీళ్ళు ఎవరెవరైతే ట్యాక్సులు కట్టడో వీళ్ళు పేదోడి పైసలు గుంజేస్తున్నట్టే, పేద రైతుల డబ్బులు గుంజేస్తున్నట్టే, చిన్న రైతు కూలీలై డబ్బులు గుంజేస్తున్నట్టే, చిన్న చిరుద్యోగులై డబ్బులు గుంజేస్తున్నట్టే. అర్థమైందా? సో ఎంతోమంది అసలు ఎన్నో పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి, ఇవి అవి ఉంటాయి, వాళ్ళకి ఎవ్వరికి ఏమీ దొరకవు. ఈ ట్యాక్స్ పేయర్స్ అయితే ఎవరెవరైతే ట్యాక్సులు కట్టరో వాళ్ళందరూ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక దీనికి స్టోరీలు చాలా ఉంటాయి, నేను ఇంత కడుతున్నా, నేను అంత కడుతున్నా అంటే నువ్వు సంపాదించిన దాంట్లోనే కడుతున్నావు, అంతకంటే ఎక్కువైతే కడతలేవు, మనం సంపాదించిన దాంట్లోకి వెళ్ళి కట్టుండే అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే అందరం ట్యాక్సులు కడుతూ ఉంటే కొంత దేశానికి లాభం జరుగుతుంది, చాలా స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఎంత స్ట్రీమ్ లైన్ అవుతుంది అంటే అప్పుడు మనకు ఒక హక్కు వస్తూ ఉంటుంది. ఆ హక్కు ఎట్లా ఉంటుందంటే అది నిజమైన హక్కు, నిజమైన బలమైన హక్కు. ఇది నేను చేసినా కనుక మీరు చేయాల్సిందనే ఒక వాక్ స్వాతంత్రం కూడా వస్తుంది మనందరికీ. ఓకే, సో ప్రజలారా ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. జస్ట్ పే యువర్ taxes, at the same time question the government when people who are not paying the taxes. ఇది ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
ఏమన్నా మీ కామెంట్స్ పెట్టాలనుకుంటే ఎట్లాంటి కామెంట్స్ అయినా పెట్టవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.